కలికిరి మండల కేంద్రంలో సోమవారం నల్లారి లక్ష్మీకారెడ్డి, కలికిరి మండల టీడీపీ అధ్యక్షుడు ఎస్ నిజాముద్దీన్, సింగిల్ విండో సొసైటీ కార్యదర్శి కొండాపల ఆధ్వర్యంలో కలికిరి మండల సింగిల్ విండో అధ్యక్షుడు నల్లారి చంద్రకుమార్ రెడ్డి, డైరెక్టర్లు సుబ్బయ్య, అల్లబక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్, ఏఎంసీ మార్కెట్ చైర్మన్ జి మారుతి, మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు వేంపల్లి అబ్దుల్ ఖాదర్, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. మొదటగా సింగిల్ విండో అధ్యక్షుడైన నల్లారి చంద్రకుమార్ రెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సింగిల్ విండో అధ్యక్షుడు నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో మల్రెడ్డి కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవి మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాస్ వర్మ, రాంబాబు, మాజీ సర్పంచ్ అంజమ్మ, ఎం వెంకటరమణ, సర్పంచ్లు రెడ్డి రామ్, పత్రిక సర్పంచ్ రెడ్డయ్య, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను ఈ సింగిల్ విండోకు అధ్యక్షుడిగా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించిన కిషోర్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు. ఈ సొసైటీ ద్వారా మండలంలోని రైతులందరికీ అన్ని విధాలా సహకరిస్తూ బాధ్యతలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. ఈ సొసైటీ ద్వారా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తూ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సహకారం అండదండలతో సొసైటీని అన్ని విధాలా అభివృద్ధి అంతా పెద్ద పెద్ద వకీళ్ళు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో ఏ దేవుడు అనేవాడు ఉన్నాడు గొప్పోడు. రాష్ట్ర ఇప్పుడు కాలచక్రం అంతే ఇదంతా కూడా. ఎప్పుడు కానీ ఎదుటోని ఇబ్బంది పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టాలా, ఇరికిచ్చల్లా అనే రాజకీయాలు ఎప్పుడు ఉండకూడదు. మీరు కూడా అనుకో ఉంటారు చాలామంది, కిషోర్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఇబ్బంది పెట్టలా, వైసీపీ వాళ్ళను కేసులు పెట్టలా, వాళ్ళు ఇబ్బంది పెట్టలేదని మీలో కూడా చాలా మందికి ఉంది. పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమైనారు? దేవుడు అనేవాడు గొప్పవాడు కదా. రాష్ట్రం అంతా ఏ జిల్లాలైనా ఎత్తుకోండి, ఎవరైతే అప్పుడు ఇబ్బంది పెట్టినారో, కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినారో, తప్పుడు కేసులు పెట్టినారో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వైసీపీ నాయకులు అందరూ ఒకరనేం లేదు. కాబట్టి రాజకీయంగా మనము రాజకీయం చేయాలి, కానీ ఏదో కేసులను భయపెట్టించి మనం బెదిరించుకొని రాజకీయం చేయాలంటే అది మంచి పద్ధతి కూడా కాదు. ఈరోజు ప్రశాంతంగా ఊర్లు అభివృద్ధి కూర్చో అడిగి పోలా, కూర్చో ఇబ్బంది నేను మనం మాట్లాడదాం. వేదిక పైన ఉన్న ఇంతియాజ్ అన్న గారికి, తర్వాత చంద్రకుమార్ రెడ్డి సింగిల్ అధ్యక్షుడు నల్లా చంద్రకుమార్ రెడ్డి గారికి, లక్ష్మీకారెడ్డి గారికి, అబ్దుల్ ఖాదర్ గారికి, పేరు పేరున మిగతా సింగిల్ అధ్యక్షులు కలికిరి సర్పంచ్ గారికి, యోగి గారికి, నిజాముద్దీన్, పార్టీ అధ్యక్షులు, క్లస్టరు, యూనిట్, ఏఐసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మారుతి ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన ముఖ్యమైన నాయకులు, కలికిరి మండలం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబం ఆప్తులు మీరంతా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మా తండ్రి 62లో నిలబడితే కూడా మీరంతా కూడా ఎన్నో కుటుంబాలు మాకు సహాయం చేస్తూ వచ్చినారు. 63 ఏళ్ళ ముందు మా తండ్రి గారిని గెలిపించినారు ఎమ్మెల్యేగా. ఈరోజు మీ అండ లేని ఈరోజు ఈ స్థాయికి నల్లారి కుటుంబం రాజకీయాల్లో పైకి వచ్చిండదు. కలికిరి మండలం ఎస్పెషలీ, మిగతా మండలాలు చేయలేదని కాదు, కష్టకాలంలో కూడా ఓడిపోయినప్పుడు కూడా మన మండలము ఎప్పుడు మెజారిటీ వచ్చేది. గెలిచినప్పుడే కాదు, ఎప్పుడన్నా ఓడిపోతే కూడా మా నాయన కానీ, మా అన్న కానీ, మేము కానీ ఓడిపోతే కూడా కలికిరి మండలం ఎప్పుడు మెజారిటీ రాకుండా ఉండేది లేదు. అంటే మీరు మా కుటుంబం పైన అంత నమ్మకంతో మాకంతా చేసినారు. మీరందరూ కూడా ప్రభాకర్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంతగా మీరంతా కూడా మాకు సపోర్ట్ చేశారు. కలికిరి మండలం ఎస్పెషలీ ఏ గుట్టపాలెం కావచ్చు, కలికిరి గ్రామం కావచ్చు, పత్తేడ కావచ్చు, మరుకుంటిపల్లి కావచ్చు, ఏ గ్రామం ఎత్తుకోండి, మేడిగుత్తి కావచ్చు, పొలాలు కావచ్చు, మహల్ కావచ్చు, గుండూరు కావచ్చు, సంగవారపల్లి కావచ్చు, మునవల్పల్లి కావచ్చు, పారపట్ల కావచ్చు, చీకిపల్లి కావచ్చు, ఏ పల్లిలో అయినా కూడా మా కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చినారు 8 సంవత్సరాల నుంచి. మీరు చిన్న విషయం కాదు. కష్టకాలంలో మన పైన కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మన 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో 142 మంది పైన కేసులు పెట్టినప్పుడు కూడా ఒక్కరు కూడా భయపడి వాళ్ళ దగ్గరికి పోలా. అంటే ఆ నిజాయితీ, ఏదో కేసులకు భయపడి ఏదో మనం లొంగ తీసుకోవాలా, మీరేదో కేసులు పెడతానే మీరంతా భయపడిపోయి అప్పుడుండే ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతారు అని అనుకున్నారు.
కానీ ఒక్కడు కూడా పోయింది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2 నెలలు 3 నెలలు బయట ఉన్నాం. ఆ రోజు మా కుటుంబం కూడా నా పైన కేసులు పెడితే కూడా నేను బయట ఉండాల్సి వస్తే కూడా మా ఫ్యామిలీ, నా భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ ఇల్లు తిరిగి 143 ఇళ్ళకు పోయి మనము ఆ రోజు అందరినీ పలకరించి ధైర్యం చెప్పి మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేదు. హైకోర్టులో 143 మందికి యాంటిసిపేటరీ బెయిల్ 307 కేసులో నాకు తెలిసి ఎప్పుడు జరిగిందా. అంత పెద్ద కేసు పెడితే కూడా మనకు కోర్టులో ఆ రోజు మనకు న్యాయం చేసినాయి హైకోర్టులో. ఎందుకంటే అక్కడ ఉండే జడ్జిలు కూడా తెలుసు మా కుటుంబం ఏమి, మా పరిస్థితి ఏమి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు 143 మందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన దాఖలా లేవు. అన్న జడ్జిగా పనిచేసినారు. ఏదో 5 మందికి 10 మందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు తప్ప 143 మందికి కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఏ కోర్టు ఇదు. ఎందుకంటే కోర్టు కూడా నమ్మింది ఈ తప్పుడు కేసు, వాళ్ళ కుటుంబం ఇట్లా పనులు చేయరు. నా పైన అయితే ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. సరే కోర్టులో హైకోర్టులో ఏదో మనకు న్యాయం జరిగింది, ఏదో మనము పెద్ద స్మగ్లర్ లాగా సుప్రీంకోర్టుకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం. దగ్గర 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల డబ్బు మన బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టుకు పోయినారు రాష్ట్ర ప్రభుత్వం. 143 మంది బెయిల్ రద్దుకు, నాది మీది అందరిది. ఆ రోజు మనకు సుప్రీంకోర్టులో ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే అందరం 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చు తక్కువ అంటే.